హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికీస్ వ్లాగ్. ఈసారి ఆంపికాన్ 2025 అసోసియేషన్ ఆఫ్ మెడికల్ ఫిజిసిస్ట్ ఆఫ్ ఇండియా 46th నేషనల్ కాన్ఫరెన్స్ గౌహటిలో జరుగుతూ ఉంది. ఈ కాన్ఫరెన్స్ డిసెంబర్ 4th to 6th జరిగింది. ఈ కాన్ఫరెన్స్ జరిగే వెన్యూ వచ్చి శ్రీమంత శంకర్దేవ్ కళాక్షేత్రంలో జరిగింది. ఈ ప్రయాణంలో మేము ఆంపికాన్ నేషనల్ కాన్ఫరెన్స్తో పాటు ఒక ముఖ్యమైన టెంపుల్ కూడా విజిట్ చేసాం. అదే కామాఖ్యాదేవి టెంపుల్. ముందుగా మేము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాను. ఈ ఎయిర్పోర్టు భారతదేశంలోని ఫస్ట్ టైము పీపీపీ మోడల్లో నిర్మించారు. పీపీపీ మోడల్ అంటే ఆల్రెడీ తెలిసిందే కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ విధానంలో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కట్టారు. ఈ ఎయిర్పోర్ట్ యొక్క మొత్తం ఏరియా 5,500 ఎకరాల్లో నిర్మించారు. ఇక్కడ 2 రన్వేలు ఉన్నాయి మరియు పెద్ద విమానాలు అయినటువంటి ఎయిర్బస్ A380 వంటి విమానాలు కూడా ఇక్కడ ల్యాండ్ అవుతాయి. ఈ ఎయిర్పోర్ట్లో ప్రతి ఇయర్ 4 కోట్ల మంది ప్రయాణికులు ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ టెర్మినల్లో డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. 56 బస్ డిపార్చర్ గేట్లు, 44 బోర్డింగ్ బ్రిడ్జ్లు కూడా ఉన్నాయి. నేను ఆఫ్టర్నూన్ కంతా ఎయిర్పోర్ట్ చేరుకున్నాను. నా ఫ్లైట్ వచ్చి ఈవినింగ్ అరౌండ్ 5 o'clock ఉంది. బట్ నేను 1 o'clock అంతా ఎయిర్పోర్ట్ చేరుకున్నాను. ఎందుకంటే నేను నంద్యాల నుంచి ట్రావెల్ చేశాను కాబట్టి ఒక 1 or 2 hours ముందే ఉందామని ప్లాన్ చేసుకుని వెళ్ళాను. అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా రిమైనింగ్ మా టీం మెంబర్స్ అందరూ జాయిన్ అయ్యారు. నేను ట్రావెల్ చేస్తున్న రోజే ఇండిగో క్రైసిస్ అనేది స్టార్ట్ అయ్యింది. అప్పుడే కొన్ని ఇండిగో ఫ్లైట్స్ అనేది క్యాన్సిల్ అవుతూ అక్కడ కనిపించాయి మాకు. నేను జస్ట్ క్యాషువల్ అనుకున్నాను. యూజువల్గా ఇలా జరుగుతూ ఉంటుంది, 1 or 2 ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం అనేది చాలా సహజంగానే జరుగుతుంటాయి ఎయిర్పోర్ట్లలో. అదే అనుకున్నాను. నేను గౌహటి రీచ్ అయిన తర్వాత తెలిసింది చాలా ఫ్లైట్స్ అనేది క్యాన్సిల్ అయ్యాయని. మా కొలీగ్స్ కూడా చాలా మంది కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వలేకపోయారు. ఎందుకంటే చాలా మంది ఇండిగో బుక్ చేసుకున్నారు. ఆ ఫ్లైట్స్ అనేవి క్యాన్సిల్ అవ్వడం వల్ల వాళ్ళు కాన్ఫరెన్స్ కూడా చేరుకోలేదు. కాకపోతే లక్కీగా మేమేమంటే ఎయిర్ ఇండియా బుక్ చేసుకున్నాం. అందువల్ల ఏమంటే మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఇక మా టీం మెంబర్స్ అందరూ వచ్చేసారు. మేమంతా కలిసి ఎయిర్పోర్ట్లో ఉన్న లాంజ్కి వెళ్ళాము. అక్కడ కొంచెం లంచ్ చేసేసి ఫ్లైట్ కోసము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక వెయిట్ చేసే క్రమంలోనే అక్కడ కొంచెం తిరుగుదామని చెప్పి అలా తిరుగుతూ ఉన్నాం. ఇక బోర్డింగ్ స్టార్ట్ అయింది. మేము ఎయిర్ ఇండియా ఫ్లైట్కి ఎక్కుతూ ఉన్నాం. Information card is placed in seat pocket in front of you. We strongly suggest you to read it before takeoff. Thank you for your attention. संविधान दीजिए उड़ान भरने के लिए. మా పైలట్కి ఇంకా పర్మిషన్ రాలేదు మా ఫ్లైట్ని రన్వే మీదకి తీసుకెళ్ళడానికి. ఏమంటే అక్కడ ఇంకా ఫ్లైట్స్ అనేది ల్యాండ్ అవుతూ ఉన్నాయి. అందుకోసం ఏమంటే మా పైలట్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళకి పర్మిషన్ వచ్చిన తర్వాతే కదా మన ఫ్లైట్ని రన్వే మీదకి తీసుకువెళ్ళి టేక్ ఆఫ్ చేస్తారు. మా ఫ్లైట్కి టేక్ ఆఫ్ అవ్వడానికి పర్మిషన్ వచ్చింది. సో మా ఫ్లైట్ రెడీగా ఉంది టేక్ ఆఫ్ అవ్వడానికి. ఈ ఫ్లైట్ ఎప్పుడైతే టేక్ ఆఫ్ అవుతుందో అప్పుడు ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ఎక్కే వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు. సడన్గా చాలా స్పీడ్ వెళ్తుంది కదా ఫ్లైట్, అప్పుడు ఒక రకమైన భయంతో కూడిన ఎగ్జైట్మెంట్ ఉంటుంది. నేనైతే చాలాసార్లు ఫ్లైట్ ఎక్కాను కాబట్టి నాకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. కానీ నేను ఫస్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాను. I know you're waiting till the morning comes my bed. I just wanna be alone to feel free tonight. Told you so many times, don't wanna look back till I break your heart. What I feel inside, it burns me out. Each year she wonder how I leave you. There's no tears, tears, my love, heartbreak cries anymore. Now I leave you, I am perfect size for another one. And you and I believe everyone talk to me. If our lives are more than
get this moment conversation end tonight. I don't wanna be alone to take the blame myself. Told you so many times, but ఇప్పుడు మనం సుమారు 33,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నాం. కింద ప్రపంచం చిన్నగా కనిపిస్తుంది, కానీ పై ఆకాశం మాత్రం అంతులేనిది. చూడండి, ఆ సూర్యుడు మెల్లగా మేఘాల వెనకకి జారుకుంటూ ఆకాశాన్ని నారింజ రంగులతో చిత్రంగా మార్చేస్తున్నాడు. ఇంత ఎత్తులో నుంచి సూర్యాస్తమయం చూడటం అది కేవలం ఒక సన్నివేశం మాత్రమే కాదు, ఇది ఒక అనుభూతి. మేఘాల మధ్యలో ఈ వెలుగు ఆట జీవితంలో కూడా అంధకారం వచ్చినా చివరికి వెలుగు ఉంటుందని గుర్తు చేస్తూ ఉంటుంది. ఇక్కడ నిశ్శబ్దంగా ఉంది, ప్రశాంతత ఉంది, మనసు కూడా ఈ ఆకాశంలా విశాలంగా మారుతుంది. ప్రతి సూర్యాస్తమయం ఒక ముగింపు మాత్రమే కాదు, కొత్త ఉదయానికిచ్చే మాట. ఈ రోజు ముగుస్తుంది, కానీ నా కలలు ఇంకా ఎగురుతూనే ఉన్నాయి ఈ విమానంలాగా. ఇది 33,000 అడుగుల ఎత్తులో ఆకాశాన్ని తాకిన నా జీవితంలోని ఓ అందమైన క్షణం. ఇలా చూస్తుండగానే 3 అవర్స్ గడిచిపోయింది. మా ఫ్లైట్ ఇప్పుడు లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాం. ఇది గౌహటిలో ఉంటుంది. ఇది చాలా చిన్న ఎయిర్పోర్ట్. ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇక్కడ దిగిన వెంటనే మనకి రైట్ సైడ్లో ఒక చాలా అందమైన బొమ్మలు పెట్టున్నారు. చూడండి ఎంత అందంగా ఉన్నాయి అవి. ఇంకా వాటిని చూసుకున్న తర్వాత ఇంకా మా లగేజ్ని మేము కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తూ ఉన్నాం. ఇక మా లగేజ్ కలెక్ట్ చేసుకొని ఎయిర్పోర్ట్ బయటకు వచ్చాం. బయటకు వచ్చి ఆన్లైన్లో క్యాబ్ ఒకటి బుక్ చేసాం. ఆ క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇక నేరుగా హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనకి కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వాలి కదా, కొంచెం ఫ్రెష్గా ఉండాలని చెప్పి తొందరగా వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు మనం యాంపికాన్ జరిగే వెన్యూ అయినటువంటి శ్రీమంత శంకర్దేవ్ కళాక్షేత్రంకి చేరుకున్నాం. ఇక్కడ చూడండి మొత్తము వెల్కమ్ చేస్తున్నట్టు ఎలా ఉందో, వెల్కమ్ డెలిగేట్స్ అని మొత్తం చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక లోపలికి వెళ్తే ఇందులో స్టాల్స్ ఉంటాయి. మన రేడియేషన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, మా మెడికల్ ఫీల్డ్కి సంబంధించినటువంటి స్టాల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఈ రీసెర్చ్ ఇలాంటివన్నీ మేము క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ కోసము వాడే అప్లికేషన్స్ అనమాట ఇవి. ఇలా రకరకాలు ఉంటాయి ఇక్కడ. డోసోమెట్రీ ఎక్విప్మెంట్స్కి సంబంధించిన స్టాల్ ఇవి. ఇది జాపెక్స్ అంటే బ్రెయిన్ ట్యూమర్స్ సంబంధించిన రేడియేషన్ యూజ్ చేసే మిషన్, జాపెక్స్ అనేది. ఇలా వేరియన్, ఇలా రకరకాల మిషన్స్ అన్నికి సంబంధించినటువంటి స్టాల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకి రిజిస్ట్రేషన్ కౌంటర్ కూడా కనిపిస్తుంది. మనం స్టార్టింగ్ వెళ్ళి అక్కడ మన నేమ్ చెప్తే మనకి వాళ్ళొక ఐడెంటిటీ కార్డు ప్లస్ మన రిజిస్ట్రేషన్ కిట్ దాన్ని తీసుకొని వెళ్ళాలి. ఇక యాక్చువల్గా మా రీసెర్చ్ పేపర్ని మేము ఇక్కడ ప్రజెంట్ చేయడం కోసం వచ్చాము. మా టైమింగ్ ఇస్తారనమాట, ఏ టైమింగ్లో మన పోస్టర్ని అక్కడ ప్రజెంట్ చేయాలని. ఆ టైమింగ్ చూసుకొని పర్టికులర్గా మనకి అలొకేట్ చేసిన స్టాల్ దగ్గరికి వెళ్ళి మన పోస్టర్ని మనం ప్రజెంట్ చేయాలి. ఇది మా టీం అనమాట, యాంపికానికి వెళ్ళింది. ఇది నా రీసెర్చ్ టాపిక్ నేను ప్రజెంట్ చేశాను. About the target, there is no use. So that is the reason I am here today. We are 100% sure that we have not known till today 100% about the target. 10 years back in India itself, in Trivandrum, we have discussed cancer cure. Is physics reaching to that level, solutions and scope in the future? In that one, the current modalities of the treatments discussed, why we fail. ఫస్ట్ డే ఈవినింగ్ వచ్చి గాలా డిన్నర్ ఉంటుంది. ఇది కామన్గా ఉంటుందన్నమాట ప్రతి నేషనల్ కాన్ఫరెన్స్లలో. మా గాలా డిన్నర్ వచ్చి ఇక్కడ ఒక రిసార్ట్లో అరేంజ్ చేశారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ అంతా ఉంటుందన్నమాట. ఇంకా ఫుడ్ తినే వాళ్ళు తింటూ ఉంటారు, ఇంకా డ్రింక్స్ అన్నీ ఉంటాయి, జస్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న అందరూ ఇండియా నుంచి వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చిన మెడికల్ ఫిజిసిస్ట్, డాక్టర్స్,
ఇంకా సైంటిఫిక్ ఆఫీసర్స్ అందరూ ఉంటారు. కొంతమంది ఫ్యాకల్టీ అయితే అబ్రాడ్ నుంచి కూడా వచ్చి ఉంటారు అనమాట ఇలాంటి నేషనల్ కాన్ఫరెన్స్లలో. ఇప్పుడు మన వీడియోలో ముఖ్యమైనటువంటి కామాఖ్యాదేవి ఆలయంకి వచ్చాం. ఈ కామాఖ్యాదేవి ఆలయం అస్సాం రాష్ట్రంలోని గౌహటి నగరంలో ఉంటుంది. గౌహటిలో నీలాచల పర్వతం పైన ఈ టెంపుల్ ఉంటుంది. ఇది భారతదేశంలోనే అత్యంత పవిత్ర శక్తిపీఠాల్లో ఒకటి. ఇది 51 శక్తిపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగాలు భూమిపై పడినప్పుడు ఆ పడిన ప్రతి భాగం ఒక శక్తిపీఠంగా మారింది. అందులో యోని భాగం ఈ ప్రాంతంలో పడినట్లు విశ్వాసం. అందుకే ఇక్కడ దేవిని సంతాన ప్రసాదని, సృష్టి శక్తి స్వరూపినిగా పూజిస్తారు. ఈ టెంపుల్కి వెళ్ళే మార్గంలో చాలా ఇరుకుగా ఉంటుంది. చుట్టూ ఇల్లులు ఉంటాయి, మధ్యలో షాప్స్ కూడా అక్కడక్కడ ఉంటాయి. చూడండి ఎంత ఇరుకుగా ఉందో. దారి మాత్రం చాలా కంజెస్టెడ్గా ఉందన్నమాట. క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మన హిందూ పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి యజ్ఞంలో అవమానాన్ని భరించలేక సతీదేవి అగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది. ఆ వార్త విన్న పరమశివుడు కోపంతో సతీదేవి దేహాన్ని మోసుకుంటూ తాండవం చేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని విభజించాడు. ఆమె యోని భాగం నీలాచల పర్వతంపై పడింది. అక్కడే కామాఖ్యాదేవి రూపంలో అమ్మవారు వెలిశారు. అందుకే ఈ ప్రాంతాన్ని సృష్టి శక్తి మూలంగా భావిస్తారు. ప్రస్తుత ఈ ఆలయ నిర్మాణం 16వ శతాబ్దంలో కూచ్ బీహార్ రాజు నరనారాయణ నిర్మించినదిగా చెబుతారు. ఈ ఆలయం గోపురం తేనెటీగ గూడు ఆకారంలో ఉంటుంది. ఇక్కడ మీకు ఎదురు కనిపిస్తుంది ఆలయం అండి. ఈ ఆలయానికి సంబంధించి కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. గర్భగుడిలో అమ్మవారికి ఎలాంటి శిలా విగ్రహం ఉండదు. ఒక చీకటి గుహలో యోని ఆకారంలో ఉన్న ఒక రాతి చీలికనే అమ్మవారిగా పూజిస్తారు. ఆ శిల నుండి ఎప్పుడు సహజ సిద్ధమైన నీటి ఊట ప్రవహిస్తూనే ఉంటుంది. మేము గర్భగుడి దర్శనానికి వెళ్ళాము. ఆ దర్శనానికి వెళ్ళాలంటే మనము 501 రూపీస్ టికెట్ తీసుకుంటే మనము అమ్మవారి దర్శనం చేసుకుని రావచ్చు. ఇంకా అంబు బాచి మేళ ప్రతి సంవత్సరం జూన్ నెలలో ఈ ఆలయంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఆ 3 రోజులు అమ్మవారు రజస్వల అవుతుందని భక్తుల విశ్వాసం. ఆ సమయంలో గుడి తలుపులు మూసివేస్తారు. ఆశ్చర్యకరంగా ఆ సమయంలో పక్కనే ఉన్న బ్రహ్మపుత్ర నది నీరు ఎరుపు రంగులోకి మారుతుంది. 4వ రోజు గుడి తలుపులు తెరిచి భక్తులకు ఎరుపు రంగు ఉన్న వస్త్రాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఇంకా ఈ ఆలయంలో తాంత్రిక పూజలు కూడా నిలయం. బ్లాక్ మ్యాజిక్ తాంత్రిక విద్యలకు ఈ ఆలయం ఒక ప్రధాన కేంద్రం. దేశం నలుమూల నుంచి అఘోరాలు ఇక్కడికి వస్తూ ఉంటారు. మనకున్న ఎన్నో సమస్యలు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు.
ఫైనల్లీ మేము 501 రూపీస్ పెట్టి స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ కొనుక్కున్నాం. యాక్చువల్గా ఫ్రీ దర్శనం కానీ వస్తే 1 డే కంప్లీట్గా పడుతుందంట. అందుకని ఇంకా 501 రూపీస్ పెట్టి స్పెషల్ ఎంట్రీ దర్శనం తీసుకున్నాం. అయినప్పటికీ కూడా మాకు 5 to 6 అవర్స్ పట్టిందనమాట దర్శనం కంప్లీట్ అవడానికి. మీరు కానీ దర్శనంకి వెళ్తే ఇది గుర్తుపెట్టుకోండి, కంప్లీట్గా 1 డే మీరు స్పెండ్ చేయాలి. ఇక లంచ్ టైం అయిందని చెప్పి అక్కడే అన్నప్రసాద కేంద్రం ఉంటే అక్కడికి వెళ్ళాము ఆ ప్రసాదాన్ని తీసుకోవడానికి. ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉన్నింది. మీరు ఎప్పుడైనా వెళ్తే ఆ ప్రసాద కేంద్రంలోనే ప్రసాదాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి దేవి ఆశీస్సులు కూడా దక్కాయని ఒక సంతృప్తి కలుగుతుంది. సేమ్ మనకి తిరుమల ఎలాగ ఉందో అలాగే ఉందండి. ఫైనలీ దర్శనం అనేది మాకు చాలా బాగా జరిగిందండి. ఈ గుడి గురించి మీరు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. కామాఖ్య దేవిని దర్శించుకున్న తర్వాత తప్పనిసరిగా ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేయాలి, లేదంటే దర్శన ఫలం దక్కదని ఇక్కడున్న భక్తుల నమ్మకం. ఇక్కడ పశు బలి ఆచారం ఉన్నప్పటికీ ఆడ జంతువులను ఎట్టి పరిస్థితుల్లోనూ బలి ఇవ్వరు. స్త్రీశక్తికి ఇక్కడ అంత గౌరవం అన్నమాట. చూడండి ఈ ఆలయం ఎంత బాగుందో. ఇంకా ఈ ఆలయం దగ్గర పావురాలు మనకి చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పావురాలను ఎవరైనా భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి తెచ్చి ఇక్కడ వదిలేసి వెళ్తూ ఉంటారంట. అదేవిధంగా ఇక్కడ మేకపోతులు కూడా ఎక్కువగా కనిపించాయి. అవన్నీ కూడా వాళ్ళ భక్తులు తమ వారి కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ వాటిని వదిలేసి వెళ్ళిపోతారు. ఈ జంతువులని అమ్మవారికి పూజలు చేసేటప్పుడు వాటిని యూజ్ చేసుకుంటారనమాట. వీటిని ఎవ్వరూ భక్తులు తాకరు. ఇది ఫ్రెండ్స్ కామాఖ్యాదేవి ఆలయ విశేషాలు. సృష్టికి మూలమైన శ్రీతత్వాన్ని పూజించే ఈ ఆలయం నిజంగా మనందరికీ ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. ఈ విధంగా మా ఈ గౌహటి ట్రిప్లో నేషనల్ కాన్ఫరెన్స్ అయినటువంటి యాంపికాన్ 2025ని మరియు అక్కడ ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన శక్తిపీఠంలో ఒకటైనటువంటి కామాఖ్యాదేవి ఆలయాన్ని కూడా దర్శించుకున్నాం. చూసారు కదా ఆ విశేషాలన్నీ చూసిన తర్వాత ఇక మేము తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసాం. ఇక నేరుగా అక్కడున్న ఎయిర్పోర్ట్కి చేరుకున్నాం. ఆ ఎయిర్పోర్ట్కి చేరుకోగానే మనకు అక్కడ క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా అనిపించింది. ఎందుకంటే మేము చెప్పాను కదా ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లోనే, అప్పుడే ఇండిగో క్రైసిస్ అనేది స్టార్ట్ అయిందని చెప్పి. ఆ ఎఫెక్ట్ అనేది ఈరోజు చాలా క్లియర్గా మాకు ఎయిర్పోర్ట్లో కనిపించింది. చాలా ఫ్లైట్స్ అనేది క్యాన్సిల్ అయ్యి మొత్తం ఎయిర్పోర్ట్ అంతా మనకి లైక్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో ఉంటుంది కదా క్రౌడ్, అంత క్రౌడ్ కనిపించింది. అక్కడ నేమ్ బోర్డులలో చూస్తుంటే అన్ని ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ 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 కనిపించాయి. మాకైతే మేము అనుకున్నాం, అరే బాబు లక్కీగా మనం ఎట్టో ఎయిర్ ఇండియా బుక్ చేసుకున్నాం కాబట్టి తప్పించుకున్నాం, లేకపోయింటే ఈ గౌహటిలో స్ట్రక్ అయిపోయే వాళ్ళం. మాతో పాటు వచ్చిన చాలామంది మా ఫ్రెండ్స్ అయితే ఇండిగో బుక్ చేసుకున్నారు. వాళ్ళైతే వాళ్ళ ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. వాళ్ళు 2-3 రోజులు ఇంక గౌహటిలో వెయిట్ చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రదేశాలకి చేరుకున్నారు. ఇండిగో అన్ని క్యాన్సిల్, కొన్ని ఉన్నాయి కానీ కొన్ని చూపిస్తున్నాయి. అన్నీ చూడండి క్యాన్సిల్డ్. ఇండిగో చూడు మోస్ట్లీ కొన్ని ఉన్నాయి, కొన్ని క్యాన్సిల్. బుక్ అవుతుందా ఫోన్? ఇక యాజ్ యూజువల్గా ఎయిర్పోర్ట్లోకి వచ్చే ముందే అన్ని చెకింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసాము. ఇంకా వచ్చేసి మా ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాము. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. నేను చెప్పాను కదా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ లాగా ఉంటుందని. కూర్చోవడానికి కూడా స్థలం లేదు. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నిలుచుకున్న తర్వాత మాకు కొంచెం సీట్ దొరికింది. కొంచెం కూర్చొని ఇంకా వెయిట్ చేస్తాం ఫ్లైట్ కోసం. అంతలో ఇక మా బోర్డింగ్ కూడా స్టార్ట్ అయింది. సో చూసారు కదండి ఈ గౌహటి ట్రిప్. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో మాకు చెప్పండి. ఇక ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you on another interesting video. Bye bye.